హలో, ఇక్కడ చూపించేదైతే మిక్స్ వెజ్ కర్రీ. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు అన్నీ మిక్స్ చేసేసుకోండి. ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీనికి కందిబ్యాళ్ళు కొంచెం ముందే నానేసుకోండి, ఒక 1 అవర్ ముందే నానేసుకొని పెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకొని అది కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది వేసేసుకొని ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. నానేసుకున్న కందిబ్యాళ్ళు ఏదైతే ఉందో అది ఉడికేసుకొని పక్కన పెట్టేసుకోండి, వాటర్ సపరేట్ చేసి. ఈ టమోటాలు ఇవన్నీ ఇలా మగ్గిపోయిన తర్వాత మనకి నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. క్యారెట్, బీన్స్, బఠానీలు, పొటాటో నా దగ్గర లేదు, అందుకే నేను ఇవి మాత్రమే తీసేసుకున్నాను. వేసి అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కాసేపు మగ్గనివ్వాలి. దీన్ని మగ్గనిచ్చి చెప్పాను కదా ఉడికేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపేసుకోండి. వాటర్ మాత్రమే సపరేట్ చేసేసి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పప్పు అంతా వెజిటేబుల్స్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి దీన్ని కాసేపు మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత మీకు ఎంత వాటర్ కావాలో, మరీ ఎక్కువ వాటర్ వేసుకోకండి. కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, మరీ వాటర్ అయితే అంత టేస్ట్ అనిపించదు. లాస్ట్లో కావాలంటే మీకు కారం, ఉప్పు అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఒక్కటే విజిల్ రానివ్వాలి హై ఫ్లేమ్లో. ఇలా లాస్ట్లో మూత క్లోజ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అంతే, ఒక విజిల్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్ మీద స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. సింపుల్. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, హ్యాపీగా తినేయచ్చు. 1 విజిల్ అన్నమాట. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయి వస్తుందో, అసలు వెజిటేబుల్స్ అన్నీ నీట్గా అయిపోయింది. సింపుల్ అండ్ హెల్దీ వెజ్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.